రైలు హైదరాబాద్ నుండి బయలుదేరిన వెంటనే రైలు పూర్తి వేగంతో ఉంది. కానీ కొన్ని కిలోమీటర్ల ముందుకు ఒక ఉగ్రవాది సొరంగంలోని ట్రాక్పై టైం బాంబును అమర్చాడు. కంట్రోల్ రూమ్కు నిఘా నివేదికలు వినిపించాయి. కానీ రైలు బ్రేకులు విఫలమయ్యాయి. పెట్టెల్లో అరుపులు వినిపించాయి. అప్పుడు సైన్యానికి సమాచారం అందింది. ఆ సమయంలో భారత సైన్యానికి చెందిన ఒక సైనికుడు సమయం వృధా చేయకుండా బైక్పై బయలుదేరాడు. సైనికుడు సొరంగం వద్దకు చేరుకున్నాడు. కానీ బాంబు పేలడానికి కేవలం 7 సెకండ్లు మాత్రమే మిగిలి ఉంది. మరియు రైలు సొరంగంలోకి ప్రవేశించింది. ఎటువంటి సందేహం లేకుండా సైనికుడు బాంబుతో బైకును స్టార్ట్ చేసి పరిగెత్తాడు మరియు లోతైన కందకంలోకి దూకాడు. మరుసటి క్షణం శక్తివంతమైన పేలుడు సంభవిస్తుంది. కానీ రైలు పేలుడు నుండి సురక్షితంగా తప్పించుకుంది. అప్పుడు గాయపడిన సైనికుడు పొదల్లో నుండి బయటకు వస్తాడు. సైనికుడికి రక్తం వస్తుంది. కానీ అతను వందలాది మంది ప్రాణాలను కాపాడాడు. మీరు ఇంకా సైనికుడి కోసం లైక్ మరియు